చెక్క. ఇది దాల్చిన చెక్క. జనరల్ గా చెట్టు. అపోహ ఎట్లుంటదంటే మన ఏరియాలో పెరగది, కేరళలోనే పెరుగుతుంది. అవును. అట్లేం లేదు, బ్రహ్మాండంగా ఓకే. ఎంత వేడిలోనైనా పెరుగుతుంది. పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. పెద్ద చూస్తున్నాం చెట్టు కదా, ఇది. ఎలాంటి నీడ లేదు, ఇది ఏం ఎన్ని లేదు. సంవత్సరాల వయసు ఇది? ఇది 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఇయర్స్. 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ లో మీరు చాలా సార్లు కట్ చేసి ఉంటారు కదా. అయింది. అయితే ఇది మళ్ళీ మనం తీసేయాల్సిందే. ఆహా. తీసేసి మళ్ళీ 2 ఏళ్ళలో మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే. అయితే ఇది కొద్దిగా తీద్దాము. జస్ట్ మనం ఈ చెక్క. స్కిన్ తీసుకోవాలి. ఓకే. సో దాల్చిన చెక్క అంటే ఈ ఆకు కూడా మనకు బిర్యానీ ఆకు లాగా వాడతారు. అవును. ఓకే. సో మీరు దీన్ని అమ్మలేదా ఏమి ఆకు ఈ అమ్మలేదు, బెరడు తీసి? అమ్మలేదు. బెరడు తీసి. కొద్దిగా ఒక చెట్టు అప్పుడు కోళ్ళ కూడా అప్పుడు ఆహా. తీసినాము. ఆహా. ఇది జనరల్గా తిందండి. అంటే ఈ చెట్టుకి ఎందుకు ఇబ్బంది అనేసి మనం. సూపర్. మనం ఎండిది తిన్నాము, ఇదేమో పచ్చిది. పచ్చిది. అయితే బయట ఏం చేస్తారంటే దీంట్లో ఆయిల్స్ తీసేసేసి పిప్పి అమ్ముతారు, ఆలుగడ్డ లాగా. ఓకే. మిరియాలు అనుకోండి, లవంగం అనుకోండి, దాదాపుగా ఇట్లా మనం పెంచుకుంటే మనకు కావాల్సింది. ఇది చాలా బాగుంది. చాలా బాగుంది, టేస్ట్ కూడా ఉంది. సో మీరు దీన్ని బెరడేం తీయట్లేరా? అంటే జనరల్గా ఒకటి తీసినాము ఈ కోళ్ళ కూడా డిస్టర్బ్ అయినప్పుడు. తర్వాత ఏమేమి తీయాలి, అమ్మాలి, ఆ చెట్టు చూస్తే ఆనందం. ఓకే. ఓకే. అది కూడా ఏంటంటే ఇక్కడ అడ్డొచ్చిందని ఈ పీస్ కొట్టినాం. ఓకే. ఈ రేకులకు అడ్డ వస్తుందని ఇది కమ్మలు కొట్టిన అంతే. ఇది హ్యాపీగా అందరు పెంచుకోవచ్చు. అవును. అంటే మనం చూపించి చెప్తున్నాం. ఇప్పుడు అన్ని పెరుగుతాయి అనే దానికంటే పెరిగింది కాబట్టి చెప్పడం. పెరిగింది, నిలబడ్డది అది. సో ఈ దీన్ని మొత్తం బెరడు తీసి అమ్ముతారు ఈ చెట్టు. మొత్తం బెరడే. అంటే ఆకులు ఎండబెట్టి బిర్యానీ ఆకులాగా వాడుకోవచ్చు. అవును. ఇది ఇట్లా చేస్తాం.